నమస్కారం. ఈరోజు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు ఇచ్చేసినటువంటి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాశాఖ అధికారులకు, సెక్టరల్ ఆఫీసర్స్కు మరియు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ స్వాగతం తెలుపుతున్నాం. మిత్రులారా చూడండి, ప్రతి నెల ఈ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఒక ప్రముఖుల చేత ఉపన్యాసం కానీ కొన్ని సందేశాలు ఇవ్వడానికి మనం నిశ్చయించుకున్నాం. గత నెలలో మీరు చూశారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మీకు కొన్ని ఏ విధంగా మోటివేషన్, స్టూడెంట్స్ పట్ల ఏ విధమైనటువంటి మోటివేషన్ చేయాలి అనేటువంటి దాని మీద మంచి అవగాహన కల్పించారు. మరి ఈసారి కూడా ఒక ప్రముఖ వ్యక్తులు మీ ముందు రాబోతున్నారు. అది మీకు కొంత సమయంలో మీకు పరిచయం చేస్తాను. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ సెషన్స్ 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రముఖులు ఇచ్చేటువంటి సందేశంలో విద్యార్థుల పట్ల శాస్త్రీయ దృక్పథాన్ని ఏ విధంగా పెంపొందించాలి, సైంటిఫిక్ టెంపర్ ఏ విధంగా చేయాలి, విద్యార్థులే కాదు ప్రజలకు కూడా, తల్లిదండ్రులకు కూడా ఈ శాస్త్రీయ దృక్పథం కలిగించడానికి మనం చేయవలసినటువంటి కృషి ఏమిటి, దీనికి సంబంధించినటువంటి ప్రముఖులు ఇందులో పాల్గొనబోతున్నారు. మరి ఈ కార్యక్రమంలో ముందుగా ఈ కార్యక్రమం తర్వాత ఒక స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ తాను చేస్తున్నటువంటి సక్సెస్ స్టోరీస్ ఏంటి, విద్యార్థుల పట్ల పర్ఫార్మెన్స్ లెవెల్ పెంచడానికి ఎలాంటి కృషి చేస్తున్నారు, స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఎలాంటి మానిటరింగ్ చేయాలి, పర్యవేక్షణ అనేటువంటి స్కూల్ కాంప్లెక్స్ ఏ విధంగా పర్యవేక్షణ చేయాలి అనేటువంటిది కూడా చెప్పడానికి ఒక ప్రముఖులు ఇక్కడ వచ్చారు. వారి పరిచయం చేయబోయే ముందు నా ప్రక్కన కూర్చున్నటువంటి వారు ఉషారాణి గారు. వీరు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సర్వశిక్ష అభియాన్ ఉన్నారు. మరి వారు ఇందులో పాల్గొనబోతున్నారు. తర్వాత మధ్యలో కూర్చున్నటువంటి వారు ప్రముఖులు. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి, వారికి సంబంధించినటువంటి విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల శాస్త్రీయ దృక్పథాన్ని, సైన్స్ పట్ల అవగాహన ఏ విధంగా పెంపొందించాలనేటువంటి దాని మీద కొన్ని ప్రాక్టికల్గా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ మీద మీకు పరిచయం చేయబోతున్నారు. ఇది చాలా మంచి అవకాశం మనందరికి కూడా. ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థుల పట్ల శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి మనం కృషి చేయాలి. మరి చివరిలో కూర్చున్నటువంటి వారు, వీరు వాలంటీర్గా మన ఈ కార్యక్రమంలో స్కూల్ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉపాధ్యాయులతో మాట్లాడడానికి వాలంటీర్గా వచ్చి దాని యొక్క స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో పర్యవేక్షణ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పడానికి వచ్చారు. వీరు కమలాదేవి గారు. మధ్యాహ్న కూర్చున్నటువంటి వారు పరిచయం చేసినటువంటి వారిలో సివికే సర్వేశ్వర్ శర్మ గారు. మీకు పరిచయం చేయలేదు, వారు సర్వేశ్వర్ శర్మ గారు కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి మన డైరెక్టర్ గారు ప్రారంభిస్తారని కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. మరి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం 3వ టెలికాన్ఫరెన్స్, అంటే 3వ వీడియో కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నాం టీచర్లందరితో. నేను అనుకుంటున్నాను ఈ మన టీవీ ద్వారా టీచర్లందరితో నేరుగా మాట్లాడే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా అనుకుంటున్నాము. మరి మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని మనం అడ్మినిస్ట్రేటివ్ విషయాలు కొన్ని మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఈ ప్రతి కార్యక్రమంలో కూడా ఒక ప్రముఖ వ్యక్తిని మీకు పరిచయం చేయాలి. ఆ వ్యక్తి ఏ విధంగా తన విద్యార్థుల్ని చైతన్యపరిచారు, లేదా ఆ వ్యక్తి సమాజాన్ని ఎట్లా చైతన్యపరిచారు, అటువంటి వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొని వద్దామని చెప్పి మరి గత నెల గౌరవనీయులు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని తీసుకొని రావడం జరిగింది. మరి ఈ నెల అత్యంత గొప్ప ప్రతిభా వ్యక్తి, మరి ఎంతో సహృదయులు, కోనసీమ అనే పేరున్న అమలాపురం గురించి మనందరికీ తెలుసు. అక్కడ ఆయన ఎస్కేబిఆర్ కాలేజ్లో లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యాక కూడా ఆయన అనేక సమావేశాలు నిర్వహించడం జరిగింది. సైన్స్ని ఏ విధంగా చిన్నపిల్లలకి ఈజీగా చెప్పాలి, సైంటిఫిక్ టెంపర్ ఎలా డెవలప్ చేయాలి, సమాజంలో మూఢనమ్మకాలు ఎలా పోగొట్టాలి అని చెప్పి ఆయన జీవితాన్నంతా కూడా ఈ సైన్స్ ప్రచారం కోసం ఆయన అంకితం చేయటం జరిగింది. ఇదే కాదు, ఆయన అనేక పుస్తకాలు రాశారు. ముఖ్యంగా ఒక లీడర్షిప్ గురించి, లేదా విజయం అనేది ఎలా సాధించాలి అని చెప్పి స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు అనేకమైనవి రాశారు. మీలో చాలా మందికి బహుశా ఆయన గురించి తెలిసే ఉంటుంది. ఈరోజు మన టీవీ యొక్క కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే, ఆయన మాటలతోనే కాదు కొన్ని ఎక్స్పెరిమెంట్లు కూడా మీ ముందు, చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు కూడా చేసి చూపిద్దామని చెప్పి అనుకుంటున్నారు. మరి అలాగే నేను మొన్న చాలా ఆశ్చర్యానికి సంతోషానికి గురైన రోజు, నేను ఆఫీస్లో పనిచేసుకుంటూ ఉంటే కమలాదేవి అని ఒక టీచర్ గారు అనంతపూర్ నుండి రావడం జరిగింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటమ్మా, మామూలుగా నా దగ్గరికి అందరూ ఏదో ఒక పని కోసం, ట్రాన్స్ఫర్ కోసం, లేదా ఆర్వీఎంలో డెప్యుటేషన్ తీసుకోండి, ఇటువంటి వాటి కోసమే టీచర్లు రావడం చూస్తుంటాను. సో ఆవిడ వచ్చి, మేడం నేను ఒక స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్గా ఎంత బాగా పనిచేశానో మీకు చెప్దామని వచ్చాను మేడం. మరి నాకు కనుక మన టీవీలో ఒక అవకాశం కల్పిస్తే నా అనుభవాల్ని మిగతా టీచర్లతో నేను షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడ అనంతపురం, ఎక్కడ హైదరాబాదు,
ఎక్కడ స్కూలు, ఎక్కడ ఎస్పీడీ ఆఫీస్. అక్కడ నుండి ఒక వ్యక్తి తను మిగతా టీచర్ని మోటివేట్ చేయడానికి స్వయంగా రావడం అంటే నాకు చాలా అద్భుతం అనిపించింది. మేము తక్షణమే కమలాదేవి గారిని మన టీవీలో మీరు పార్టిసిపేట్ చేయండి, మీరు ఇక్కడే ఒక 2 రోజులు ఉండండి అని చెప్పి ఆమెను ఇక్కడే అట్టిపెట్టి ఈ యొక్క మన టీవీలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో నేను ఉపాధ్యాయులందరికీ నా మనవి ఏమంటే, మీరు మీ జీవితంలో అనేక విజయాలు చేస్తుండొచ్చు, మీరు ఎంతో జీవితంలో త్యాగాలు చేస్తుండవచ్చు, కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేస్తుండొచ్చు, మీ పిల్లవాళ్ళని చాలా బాగా తీర్చిదిద్దొచ్చు. కానీ అవి మీ అంతటికి మీరే అట్టు పెట్టుకుంటే అవి అందరితో మాట్లాడితే అందరికీ ఉపయోగం అవుతాయి. లేదంటే మీ అంతటికి మీరే అట్టు పెట్టుకుంటే కేవలం మీ స్కూల్ వరకే ఉపయోగం అవుతాయి. కమలాదేవి గారి లాగా ఏ టీచర్ అయినా సరే మేము ఇవి చేశామని మాకు గనుక రాసి పంపిస్తే అటువంటి టీచర్లందరికీ కూడా మన టీవీలో పాల్గొనే అవకాశం కల్పించడం అవుతుంది. దీనికోసం మీ యొక్క టీఏడిఏ హానరేరియం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది, రాజీవ్ విద్యా మిషన్. అయితే ఊరికే థియరీ కాకుండా నిజంగా మీరు ఏం సాధించారో అటువంటివి కావాలి. థియరీ అంటే అందరూ మాట్లాడతారు, మనం కట్టలు థియరీ మాట్లాడే కన్నా ప్రాక్టికల్గా టీచర్ ఎట్లా టైంకి ఎట్లా వెళ్తున్నారు, తన విద్యార్థులను ఎలా తీర్చిదిద్దారు అని చెప్పి ఆ విషయాల గురించి, అట్లాగే మీ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు అనే దాని మీద మీరు సాధించిన విషయాల గురించి మాట్లాడితే అటువంటి వాళ్ళందరికీ కూడా నెలలో ఒక టీచర్కి ఈ మన టీవీలో అవకాశం కల్పించడం జరుగుతుంది. ఉపాధ్యాయులందరికీ మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నేను క్లుప్తంగా ఒక 5 నిమిషాలు కొన్ని విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. గౌరవనీయులు సర్వేశ్వర శర్మ గారు మాట్లాడే ముందుగా ఉపాధ్యాయులు అంటే ఏ సమాజమైనా బాగుండాలంటే ఉపాధ్యాయులు బాగుండాలి. ఉపాధ్యాయులు ఎక్కడ బాగుంటారో ఆ దేశమైనా, ఆ రాష్ట్రమైనా, ఆ సమాజమైనా ముందుకు వెళ్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఉపాధ్యాయులు బాగుండాలి అంటే ఎలా, మరి ఎప్పుడు బాగుంటారు అంటే, ఇప్పుడు మనం ఉపాధ్యాయులకి మనం అనేక విషయాలు చెప్పొచ్చు, మీరు ఇలా పని చేయండి, అలా పని చేయండి, లేదా మనం అనేక అడ్మినిస్ట్రేటివ్ ఒత్తిడి చేయొచ్చు. కానీ టీచింగ్ అనేది అది మనసులో నుంచి రావాల్సింది. నేను ఉపాధ్యాయుల్ని టైంకి వెళ్ళండి స్కూల్కి అని నేను చెప్పొచ్చు, 9 గంటలకి మీరు వెళ్ళగని వాళ్ళ మీద పనిష్మెంట్ ఇస్తామని చెప్పొచ్చు. కానీ 9 గంటలకు వెళ్ళి కరెక్ట్గా చెప్తున్నారా లేదా, మనసుతో చెప్తున్నారా లేదా అనేది ఆ ఒక్క ఉపాధ్యాయుడు నిర్ణయానికి, ఉపాధ్యాయుడు విచక్షణకి ఉంటుంది. అలాగే ముఖ్యంగా రాజీవ్ విద్యా మిషన్ నుండి స్కూల్స్కి స్కూల్ గ్రాంట్ అని, మెయింటెనెన్స్ గ్రాంట్ అని అనేక గ్రాంట్స్ మనం ఇస్తున్నాము. ఇటీవల మేము రివ్యూ చేస్తే చూసింది ఏమంటే, చాలా స్కూల్స్ ఈ యొక్క గ్రాంటుల్ని అనేక అనుమానాలతో కట్ చేయట్లేదు. మనం టీచర్స్కి డైరెక్ట్గా సర్క్యులర్స్ ఇచ్చాము, తల్లిదండ్రుల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలు నిర్వర్తించండి, గ్రాంట్లు సక్రమంగా ఉపయోగించండి అని చెప్పి మనం చెప్పడం జరిగింది. కొంతమంది ఉపాధ్యాయులు అంటే అక్కడక్కడ 1-2 ఇన్సిడెంట్లు నా దృష్టికి వచ్చినాయి. మా యొక్క ఈ యొక్క ఆడిట్ చేయడానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు ఈ అమౌంట్లో చాలా కరెక్ట్గా కాకుండా మిస్యూజ్ చేసినట్టుగా నా దృష్టికి వచ్చింది. అంటే ముఖ్యంగా నేను ఇందాక చెప్పాను, ఉపాధ్యాయులు చెడిపోతే ఇంకా ఆ సమాజాన్ని ఎవరు కూడా బాగు చేయలేరు. ఎందుకంటే ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఒక గౌరవమైన వృత్తిలో ఉన్నారు. మీరు నలుగురికి ఆదర్శంగా ఉండాలి. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రతి క్షణం కూడా పిల్లలు మిమ్మల్ని చూస్తూ ఉంటారు. పిల్లలు మంచి వాళ్ళ వలన చెడ్డ వాళ్ళ వలన మీ నడవడిక చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి దయచేసి మీకు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా సక్రమంగా స్కూల్ మేనేజ్మెంట్ కోసం ఖర్చు పెట్టండి, కానీ ఉపాధ్యాయ వృత్తికి మాత్రం గౌరవ భంగం తీసుకురావద్దని చెప్పి నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేస్తూ వేడుకుంటున్నాను. దయచేసి నేను ఎస్పీడీగా ఉన్న టైంలో ఏ ఉపాధ్యాయుల మీద కూడా ఇటువంటి కళంకితమైన రిపోర్టులు రాకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. వారి మీద చర్యలు తీసుకునే అవకాశాన్ని నాకు కల్పించొద్దు అని చెప్పి మరీ నేను కోరుకుంటున్నాను. రాజీవ్ విద్యా మిషన్ గత మన టీవీ ప్రోగ్రాంలో కూడా చెప్పడం జరిగింది. గ్రామాల్లో బెంచెస్ అటువంటి సౌకర్యాలు లేవు. విద్యార్థులకి వారి కన్వీనియంట్ కోసం తల్లిదండ్రులు కానీ లేదా స్కూల్లో చదువుకొని పెద్దవాళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే 50% కంట్రిబ్యూషన్ ఇస్తే మేము 50% డబ్బు ఇస్తామని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. నేను లాస్ట్ మన టీవీలో ఖమ్మం జిల్లా బోనకల్ స్కూల్ గురించి కూడా నేను మీ అందరికీ చెప్పాను. కాబట్టి మీరు ప్రతి స్కూల్లో కూడా బెంచ్లు అవి లేని చోట కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయండి. 50% కమ్యూనిటీ ఇస్తే 50% రాజీవ్ విద్యా మిషన్ ఇస్తుంది.
మీరు లోకల్గా అవసరమైన బెంచ్లు అవి కూడా కొనుక్కోవచ్చు. అలాగే ఇటీవల ప్రైమరీ స్కూల్స్ అన్నిటికీ కూడా 3,000 రూపాయలు మేము బీరువాలు కొనుగోలు చేయడానికి పంపించడం జరిగింది. బీరువాలు మీ ఇష్టం వచ్చిన కంపెనీ, లోకల్ కంపెనీ కానీ దాని గేజ్ అవన్నీ కూడా మీకు పంపించాము. మీరు ఈ 3,000 రూపాయలతో బీరువా కొనుగోలు చేసి ఈ యొక్క లైబ్రరీ పుస్తకాలని చాలా క్షేమంగా పెట్టాలి. క్షేమంగా పెట్టాలి అంటే తాళం వేసి పెట్టమని కాదు, పుస్తకాలని ఎప్పుడు కూడా పిల్లలు చదువుకునేట్టు అందుబాటులో ఉండాలి. లాస్ట్ మన టీవీలో కూడా చెప్పడం జరిగింది. మేము అనేక స్కూల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పుస్తకాలను భద్రంగా లాక్ చేసి పెడుతున్నారు, కానీ టీచర్లు పిల్లలకి చదువుకోవడానికి అందుబాటులో ఇవ్వలేదు. మరి ఒక పుస్తకం గురించి ఎట్లా ఇన్స్పిరేషన్ తీసుకొని IAS 9వ ర్యాంకు సాధించిన విద్యార్థి గురించి నేను లాస్ట్ మన టీవీలో కూడా మీకు చెప్పడం జరిగింది. మనము స్కూల్లో రాజీవ్ విద్యా మిషన్లో మనం ఖర్చు పెట్టినా లేదా 3 లక్షల మంది ఉపాధ్యాయులు ఈరోజు రాత్రి పగలు శ్రమగుడి విద్యార్థులకి చదువు చెప్పినా మనందరూ కూడా కోరుకునేది ఏంటంటే పిల్లలు స్కూల్లో టైం వేస్ట్ చేసుకోవడానికి రావట్లేదు, పిల్లలు బాగా చదువుకోవడానికి వస్తున్నారు. అంటే పిల్లలకి మంచి నాణ్యమైన విద్య మనం అందించాలి. ప్రతి పిల్లలు కూడా చదువుకున్నారు అంటే చాలా మెరిట్గా వారికి పర్ఫెక్ట్గా నాలెడ్జ్ అనేది ఉండాలి. అయితే దురదృష్టవశాత్తు మన స్కూల్లో పిల్లలైతే వస్తున్నారు, 100% ఎన్రోల్మెంట్ ఉంటున్నారు, కానీ నిజంగా వాళ్ళు చదువు ప్రమాణాలు చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. ఇటీవల రాజీవ్ విద్యా మిషన్ నుండి స్టేట్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి అనేక స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ చూసినప్పుడు ఎక్సెప్ట్ ఒక 10% స్కూల్స్లో తప్పితే 90% స్కూల్లో 1వ తరగతి పిల్లలు ఎవరు 1వ తరగతి బుక్స్ చదవలేకపోతున్నారు, 2వ తరగతి పిల్లలు ఎవరు 2వ తరగతి పుస్తకాలు చదవలేకపోతున్నారు, 3వ తరగతి వాళ్ళు 3వ తరగతి చదవలేకపోతున్నారు. సో మినిమం స్టాండర్డ్స్ అనేవి ఉండట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇదే కాదు, కొంతమంది టీచర్స్ అంటే మా స్టేట్ టీం వెళ్ళినప్పుడు ఫస్ట్ పిల్లల్ని చదవమన్నారు, పిల్లల్ని చదవమంటే వాళ్ళు చదవలేదు, స్పెల్లింగ్లు చెప్పమంటే చెప్పలేదు. టీచర్ గారిని అడిగారు, వాళ్ళు ఏమండి మీరు చెప్పండి పోనీ అంటే మాకు తెలియదు అని చెప్పి కొంతమంది టీచర్లు అన్నారు. మరి ఇది చాలా దురదృష్టకరమైన విషయం అండి. దయచేసి మీరు టీచర్స్ ఫస్ట్ లెసన్ని మీరు తరోగా తయారవ్వండి. అలాగే మనం పాతకాలంలాగా బట్టి వేయడం కాదు, పిల్లలకి కాన్సెప్ట్ సింపుల్గా కాన్సెప్ట్ అర్థమయ్యేట్టుగా చెప్తే వాళ్ళకి చాలా అటెన్షన్ ఉంటుంది. మరి పిల్లల్లో రైటింగ్ స్కిల్స్ కానీ రీడింగ్ స్కిల్స్ కానీ కాంప్రహెన్షన్ స్కిల్స్ కానీ ఇవి అభివృద్ధి చెందాలంటే వారు ఆ లెసన్ వెనకాల ఉన్న క్వశ్చన్స్ని ఇంటి దగ్గర రాయడం, నోట్బుక్స్ రాయడం, ఆ నోట్బుక్స్లో మీరు కనుక కరెక్షన్లు కనుక చేస్తే ఎప్పటికప్పుడే వాళ్ళు మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము, ఆ స్పెల్లింగ్లు ఇలా తప్పులు రాయకూడదు, లేదా తెలుగులో ఇలా కొమ్ములు దీర్ఘాలు ఒత్తులు ఇక్కడ తప్పిస్తున్నాము కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకోవాలని పిల్లలు భావిస్తారు. కాబట్టి నోట్బుక్స్లో మీరు కొంచెం హోంవర్క్ చేసి ఆ నోట్బుక్స్ కరెక్ట్ చేయడం చాలా అవసరం అండి. తర్వాత చాలామంది టీచర్లలో ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది, మనం RTE వచ్చింది కాబట్టి మనం అసలు పరీక్షలు పెట్టకూడదని. నేను లాస్ట్ మన టీవీలో కూడా చెప్పడం జరిగింది. RTE ఏమంటుందంటే కఠినమైన ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని ఫెయిల్ చేయొద్దు అంటుంది, కానీ ఎగ్జామ్సే పెట్టకూడదు అనదు. మీరు కంపల్సరీగా వీక్లీ ఒక లెసన్, ఈ వారం కనుక ఒక లెసన్ అయిపోతే మీరు ఆ మండే నాడు ఆ లెసన్ మీద చిన్న పరీక్ష పెట్టండి. పిల్లలకి వారికి ఎక్కడ బాగా రాశారో ఎక్కడ బాగా రాయలేదో మళ్ళీ మీరు చెప్పండి. మీరు కనుక ఈ వీక్లీ టెస్ట్లు కనుక పెడితే పిల్లలు బాగా చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలుసు కొంతమంది ఉపాధ్యాయులు చాలా కష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. అంటే కేవలం 2 ఉపాధ్యాయులు 5 క్లాసులు చెప్పాలి, మల్టీగ్రేడ్ టీచింగ్ చేయాలి. దీనివల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ మీరు మీ యొక్క స్కూల్లో ఉన్న టైంని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మీరు అందరినీ కలిపి ఒకే పాఠం చెప్పకుండా ఒక క్లాస్కి ఒక పాఠం చెప్పి వేరే క్లాస్ వాళ్ళకి సమ్ ఎక్సర్సైజ్ చేపించి వాళ్ళందరినీ బాగా రాయించడం, నోట్బుక్ రాయించడం, లేదా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి రాయించడం, లేదంటే వాళ్ళని డిస్కస్ చేసుకోమంటాం. ఇలా చేస్తే మీ యొక్క టైంని చాలా జాగ్రత్తగా వాడుకోవచ్చు. చివరిగా మనందరం బాధపడాల్సిన విషయం ఏమిటంటే ఏసర్ సర్వే గురించి మీ అందరికీ తెలుసు. ఏసర్ సర్వే ప్రతి సంవత్సరం కూడా ప్రథమ్ అనే NGO మన దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఈ యొక్క ఏసర్ సర్వేలో వచ్చిన ఫైండింగ్స్ నేను ఐ థింక్ ఫస్ట్ మన టీవీ కార్యక్రమంలో కూడా చెప్పాను, మరొకసారి నేను చెప్తున్నాను. ఎందుకంటే అల్టిమేట్గా మనం మన టీవీ పెట్టుకున్నా, రాజీవ్ విద్యా మిషన్ పెట్టుకున్నా, ఏదైనా పెట్టుకున్నా కూడా అక్కడ స్కూల్లో ఉన్న పిల్లలు బాగా చదవాలి. వాళ్ళు కనుక బాగా చదివినప్పుడే భారత